ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 9వ అధ్యాయము. అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనవేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారము నేను గంగను నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకొని కాళ్లను చాపి తన జుటాజుటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహ వేగంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను. ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకుని ఆకాశం నుంచి శంకరుడి జుటాజాటంలోకి జారింది. అలా గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది. కానీ శంకరుడి శిరస్సు నుంచి ఒక్క చుక్క నీరు కూడా నేల మీద పడటం లేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగను బిందు సరోవరంలో వదిలాడు. అప్పుడు గంగ లాదిని, పావని, నళిని అని 3 పాయలుగా తూర్పు దిక్కుకి, సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకి వెళ్ళింది. 7వ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చాపలు గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడటానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వాళ్ళు గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తమ తల మీద చల్లుకొని పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కు తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ల మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగను తన చెవులలో నుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి జవుల నుంచి వచ్చింది కాబట్టి గంగను జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళలోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మరాసుల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే సగరులు స్వర్గానికి వెళ్ళారు. స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని, భూమి మీద భాగీరథి అని, పాతాళలోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గురించి చెప్పాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగను దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము కృతయుగంలో కశ్య ప్రజాపతి 2 భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు. అలా కొంతకాలం అయ్యాక వాళ్లకు శాశ్వతంగా జీవించాలి అన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది. అది గనక తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు. కాబట్టి సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకటం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులో నుంచి ముందు ఆలాహలం పుట్టి అది దేవతలను, రాక్షసులను, మనుషులను, మొత్తం జగత్తుని నాశనం చేయసాగింది. అప్పుడు దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా ఇది అగ్రపూజ కాబట్టి మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజ్యులైన మీరు స్వీకరించాలి అని విష్ణు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆలాహలాన్ని హేళగా తాగాడు. అన్ని లోకాలను కాల్చిన ఆ హలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక్క పొక్కు కూడా రాలేదు. కళ్ళు ఎరుపెక్కలేదు. ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళీ మందర పర్వతాన్ని చిలకటం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా మందర పర్వతము పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా తమతో పాటు మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడు ఆయన కుర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళీ చిలకటం ప్రారంభించారు. అందులో నుంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకు సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు. అలా వచ్చిన అందమైన అప్సరసలను దేవతా రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవవైశ్యులయ్యారు. తరువాత అందులో నుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుని తాగారు కాబట్టి వాళ్లను సురలు అని పిలుస్తారు. రాక్షసులు సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్లను అసురులు అన్నారు. వారుణిని సేవించలేదు కాబట్టి రాక్షసుల మనసులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు.
అలాగే కౌస్తభమణిని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తరువాత పుట్టిన అమృతం కోసము అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అంది: నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులను చంపారు. నా కొడుకులకు ఇప్పుడు రాజ్యం లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికంతటికీ దేవతల రాజైన ఇంద్రుడే కారణము. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు శౌచంగా మానసికంగా ఎలాంటి దోషం లేకుండా 1000 సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలను శాసించగల ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు. దితి సరే అని శుక్లపౌలం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించింది. ఇలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరకు ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు. రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి. సంపూర్ణ రామాయణము బాలకాండ 9వ అధ్యాయం సంపూర్ణం.